జూలై 18, 19, 20వ తారీఖులలో వృషభ రాశి వారు మీపైన ఒకరు పగతో రగిలిపోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు మీపైన పగతో రగిలిపోతూ ఉన్నారు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని వృషభ రాశి వారు నమస్కారం అండి అందరికీ. శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9660954009. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. శాస్త్రాలు, గంధాలు, పూర్వీకుల మనకిచ్చినటువంటి వరాలు. మేము కోయరాజులం. తరతరాల నుండి కోయ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. ఫోటో మరియు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును. చిన్నపిల్లలకు బాలగ్రహ యంత్రాలను కూడా ఇవ్వబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, సంతాన సమస్యలు, విడాకులు, స్త్రీ పురుషుల వశీకరణం, పెళ్లి సమస్యలు, అలానే భార్య భర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని చూపగలరు. ఈ యొక్క స్పష్టంలో దైవం, ఈ యొక్క సృష్టిలో దైవ శక్తి ఉంది. ఎంత నిజమో దుష్టశక్తి ఉంది అనేవి కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆరోగ్యాలతో వర్ధిల్లండి. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఉండే సమస్యలను తొలగించుకోండి. ఇక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీపైన పగతో ఉండాల్సిన అవసరం ఎదుటి వ్యక్తులకి ఎందుకు ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే, మీరంటే గిట్టని వారు కావచ్చు, మీరంటే నచ్చని వారు కావచ్చు, మీపై పగతో రగిలిపోయే అవకాశం ఉంటుంది. అలా కొంతమంది మీపైన పగతో రగిలిపోవటమే కాకుండా మీ యొక్క మంచిని ఓర్చుకోలేకపోవటం ఎదుటి వ్యక్తులకి అంటే అందులో వారు ఒక రకమైనటువంటి సంతోషాన్ని పొందుతారన్నమాట. అసలు ఎదుటి వ్యక్తులను బాధపెట్టి వారు సంతోషంగా ఉంటామని ఎలా అనుకుంటారో తెలియదు. కానీ కర్మ అనేది ఒకటి ఉంది, అది మీరు బాగా నమ్ముతారు. దైవాన్ని, ధర్మాన్ని, కర్మని రెండింటినీ కూడా మీరు బాగా నమ్ముతారు. మీ సమస్యలు, మీపై ఉండేటటువంటి కొంతమంది కన్ను అంటే మీరు సంతోషంగా ఉంటే వారు చూస్తూ అస్సలు ఓర్చుకోలేరన్నమాట. మీరు కాస్త సంతోషంగా ఉన్నా సరే వారు ఓర్చుకోలేరు. మీరు బాధలో ఉంటే చూసి సంతోషపడతారు. అలానే అడుగడుగున మిమ్మల్ని ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటారన్నమాట. అంటే మీరు ఎక్కడ ఏదైనా చిన్న తప్పు చేస్తారో, ఎక్కడ ఏదైనా చిన్న పొరపాటు చేస్తారో అని గమనిస్తారు. అలా గమనించిన వారికి మీరు ఏ తప్పు చేయకపోయినా సరే ఇక వెతికి తప్పులు తీయటం అనేది కూడా అలవాటైపోతూ ఉంటుందన్నమాట. మీరు ఎంత ఓర్చుకున్నా, ఎంత ఓపికతో ఉన్నా మనవారే కదా, పోనీలే దైవం చూస్తుంది, కాలం సమాధానం చెబుతుంది అని మీరు అవన్నింటినీ కూడా ఓర్చుకుని ఉంటారు. కానీ ఆ వ్యక్తులకి ఆ మాత్రం విశ్వాసం కూడా ఉండదు. వాళ్ళు మీలో ఉండేటటువంటి మంచితనాన్ని, సంస్కారాన్ని మీ యొక్క బలహీనతగా అనుకుంటారు. కానీ మీరు ఒక సంస్కారంతో, ఒక మానవత కలిగినటువంటి వ్యక్తిగా, అలానే ఒక మంచి మనిషిగా మీ పని మీరు చేసుకుంటారు. కానీ వారు మాత్రం అలా అనుకోరన్నమాట. అది మీ యొక్క బలహీనత అని భావిస్తూ ఉంటారు. కానీ మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరని మీకు తెలుసు. అయినప్పటికీ మీరు బంధాలకు విలువనిచ్చి, బంధువులకు విలువని, గౌరవాన్ని ఇచ్చి అందరూ ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మీ చుట్టూ ఉండే ఎన్నో రకాల సమస్యలను మీరు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. సమస్యలు అనేవి చాలా ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉంటాయో మీకే తెలీదు. కానీ మీ తెలివితేటలతో, మీ ధైర్యంతో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో సక్సెస్ని కూడా పొందుతారు. అంతేకాదు మీ జీవితం అనేది చాలా కష్టాలతో ముడిపడి ఉంటుంది. ఎన్ని కష్టాలు అంటే అది మీరు మాటల్లో కూడా చెప్పలేరు. ముఖ్యంగా మీ యొక్క సమస్యలకి కారణం ఎక్కడో బయట వ్యక్తులు కాదు, మీ సొంతవారు. అది తెలుసుకొని మీరు చాలా బాధపడతారు. నిజానికి మీకు కష్టాలు వచ్చాయన్న బాధ కన్నా, ఒక వ్యక్తి మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయనే బాధ కన్నా, ఒకరు మిమ్మల్ని కావాలి అని టార్గెట్ చేసి మరి బాధ పెడుతున్నారని తెలిసిన బాధ కన్నా కూడా మీ అనుకున్నటువంటి వ్యక్తులు, అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వీరు మాకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటారు,
వీరి యొక్క అండాదండ మాకు ఉంటుంది, ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, వీరొక్కరు బాగుంటే చాలు అని మీరు అనుకుంటారు కదా. దానికి వ్యతిరేకంగా వారు ఉన్నప్పుడు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎక్కువగా అత్యంతగా నమ్మినటువంటి వ్యక్తులు నమ్మక ద్రోహం చేశారు అని తెలిసిన విషయాన్ని మీరు తట్టుకోలేరు. ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే, అంటే ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా బాధపడతారు. అలానే చాలా వరకు కూడా భయపడతారు. మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను చూసినటువంటి వ్యక్తులు, ఎన్నో రకాల కష్టాలు అంటే కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు కష్టం విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి మనుషులను అర్థం చేసుకుంటూ ఉంటారు. మరి ఎదుటి వ్యక్తులైతే మిమ్మల్ని టార్గెట్ చేయటానికి రీజన్ ఏంటంటే మీలో ఏదో ఒక ప్రత్యేకత, అలానే ఏదో ఒక గొప్పతనం ఉంటేనే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏదో ఒక దాంట్లో ఏదో ఒక రంగంలో మీరు దూసుకుపోవటం వల్లే వారికి ఒక ఛాన్స్ అనేది రావటం లేదు. మీరు దూసుకు వెళుతున్నటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో, అంటే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, అలా మీరు ఏ విషయంలో లేదా ఇంట్లో పని, ఒక హౌస్ వైఫ్ అయినా సరే, ఈ వృషభ రాశి వారు ఇంట్లో పనిని కూడా చాలా చక్కగా తన పనిని తాను చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఎవరి గురించి కూడా ఆలోచించరు. అలానే ఎవరో ఏదో చేస్తారని కానీ, ఎవరో ఏదో అంటారని కానీ వీరు ఎప్పుడూ కూడా అనుకోరన్నమాట. వారికి వారి కుటుంబం ఒక్కటే చాలా ఇంపార్టెంట్. వారి కుటుంబం ఒక్కటి వారికి అనుకూలంగా ఉంటే వారు ఏదైనా సరే చేసేస్తాం అనేటటువంటి ఒక నమ్మకం వారికి ఉంటుందన్నమాట. అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని పదే పదే టార్గెట్ చేయటం, మీ యొక్క సంతోషాన్ని దూరం చేయాలి అని మీ పక్కనే ఉండి పన్నాగం పండటం అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు లేదా ఒక మంచి వర్క్ లేదా మీరు ఒక బిజినెస్ థాట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనుకోండి, లేదు మీరు ఒక అంటే నూతనంగా ఏదైనా ప్రయత్నిద్దాం అని మీరు ప్రయత్నించే క్రమంలో మిమ్మల్ని పుష్ చేయకుండా, అంటే ముందరికి నూకకుండా మిమ్మల్ని లాగటానికి, అంటే వెనక్కి లాగటానికి ప్రయత్నిస్తారు. ఇది కాదు, ఇది కుదరదు, ఇది చెయ్యకు, ఇది వద్దు, అంటే మీరు చేయగలరు అని తెలిసి కూడా, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని తెలుసు. అలానే మీరు ఏదైనా అనుకున్నా, ఏదైనా తలుచుకున్నా అది 100% కూడా చేసి చూపిస్తారని కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అలానే మిమ్మల్ని బాధ పెట్టడం, రకరకాలుగా ఏదో ఒక రకంగా, అంటే మీరు ఇబ్బంది పడాలి, ఏది ఏమైనా సరే కానీ మీరు ఇబ్బంది పడాలి. అలానే మీరు జీవితంలో పైకి ఎదగకూడదు. కేవలం వారికి ఇది ఒక్కటే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట, మీరు జీవితంలో పైకి అస్సలు ఎదగకూడదు, మీ జీవితంలో మంచి స్థాయిలో మీరు ఉండకూడదు. ఇలా మీరు చేయగలరు, మీతో ఏదైనా సాధ్యమవుతుందని తెలిసి కూడా మిమ్మల్ని వెనక్కి లాగాలి అని చూస్తూ ఉంటారు. కనుక ఆ వ్యక్తులు మీ జీవితంలో ఎప్పటికైనా సరే మీకు చెడు జరగాలి అని ఆలోచిస్తారు. కనుక అలాంటి వ్యక్తులకి మీరు కాస్త దూరంగా ఉంటే మీరు చాలా అంటే చాలా బాగుపడతారు. మీ జీవితంలో అసలు కనీవిని ఎరగని అదృష్టాన్ని కూడా చూస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు వారిని మీరు ఎలా ఉంచాలో అలా ఉంచాలి. అంటే కాస్త డౌట్ వచ్చినా, మిమ్మల్ని అణగదొక్కడానికి వారు చేస్తున్నారని కాస్త అనిపించినా సరే వారికి మీరు చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ కూడా మీ యొక్క పనులను కానీ, మీరు చేసే పనులని, మీ ప్రాజెక్ట్స్ని వారికి అస్సలు చెప్పకూడదు. మీ రహస్యాలను అయితే అస్సలు చెప్పకూడదు. ఆమె స్త్రీ అయినా సరే, ఒక ఆడదానికి శత్రువు అన్నట్లుగా మీ సొంత రక్త సంబంధికులైన ఆడవాళ్ళే అయినా సరే కానీ వారికి కూడా చెప్పొద్దు. అలా చెప్పినా సరే సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి మీ సొంత చుట్టాలకి, మీ యొక్క బ్లడ్ రిలేషన్కి కూడా మీ వ్యక్తిగత విషయాలను అస్సలు చెప్పుకోవద్దు. ఇక అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటేనే మీరు బాగుపడతారు. మీ యొక్క దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలి అంటే మూగజీవులకి ఆహారాన్ని, చెట్లకి నీళ్ళని వేయండి. ఇలా చేస్తే మీకు ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అన్నమాట. అలానే గురువుకి, అంటే గురువుకి ఇష్టమైనటువంటి పసుపు రంగుని గురువారం రోజున ధరించండి. గురువారం రోజున ఎల్లో కలర్ బట్టలను వేసుకోవటం, పసుపు రంగులో ఉండే వాటిని ఆవుకి తినిపించటం లేదా శనగలను తినిపించటం, పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను దానం చేయటం వంటివి చేస్తే చాలా మేలు జరుగుతుంది. సమస్త పాపాల నుండి విముక్తిని పొందుతారన్నమాట.
ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు మీ యొక్క సమస్యకి పరిష్కార మార్గాన్ని, అలానే మీకు ఏం జరుగుతుందనే అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.